నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం భూములు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం టెక్స్టైల్స్ రంగంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ చేయూత ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి యనమల రామకృష్ణుడు హైదరాబాద్ నుండి అమరావతికి తరలివస్తున్న ఉద్యోగులు స్వీట్లు పంచి స్వాగతం పలికిన ఎన్జీఓలు ఇక డీటెయిల్స్ చూస్తే ఐరోపా కూటమి నుండి బ్రిటన్ వైదొలిగింది ఈయూలో బ్రిటన్ను కొనసాగించాలా వద్దా అంటూ జరిగిన ఓటింగ్లో బ్రెగ్జిట్ విజయం సాధించింది 51.9% ఓట్లు వైదొలగాలని ఓట్లు వేయగా కలిసి ఉందామన్న వారు 48.1% మాత్రమే ఉన్నారు. పోటాపోటీ ఎన్నికలు జరగగా శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈయూ బ్రిటన్ ఎన్నికల ఫలితాల ప్రభావం షేర్ మార్కెట్పై చూపింది. రూపాయి పౌండ్ విలువలు పతనమయ్యాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ రాజీనామా చేశారు. కొత్త ప్రధాని ఎన్నిక కావాల్సి ఉంది. కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు అవకతవకలపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ సీడ్ ఎనర్జీ డెఫిషియన్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అనంతరం ఉదయ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ అవసరాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గృహ అవసరాల విద్యుత్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ విద్యుత్ అనుసంధానం చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ ధర తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15 లక్షల విద్యుత్ మోటార్లు వినియోగంలో ఉన్నాయని, మరో 5 లక్షల విద్యుత్ మోటార్లు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. And we'll also replace all the existing meters so that the incident of power theft will also come down and consumers will also be empowered with more data about their own consumption and pattern of consumption. Already Andhra Pradesh has achieved one of the lowest TD&C losses, the transmission, distribution and billing collection losses of 10.19%. I compliment the state of Andhra Pradesh, and this will also give farmers not only energy efficient pumps but also pumps with a smart meter, flow meter to check how much water is going into their farm and help conserve water as well as conserve electricity. So it will be one of the most challenging yet rewarding programs for India, and every farmer will benefit out of this program. రాజధాని నిర్మాణంకు అవసరమైన భూములను కేటాయించేందుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాజధాని నిర్మాణం, వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పలు అంశాలపై చర్చించారు. మంత్రి మండలి తీర్మానాలను సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో 4 గంటల పాటు కొనసాగింది. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కొన్ని దేశాలు భాగస్వామ్యమైతే తప్ప కట్టలేమని, అందుకే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఏపీ సీఎం వెల్లడించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సింగపూర్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, నెంబకార్స్ సంస్థలు అమరావతి అభివృద్ధికి ఇచ్చిన ఆఫర్లపై చర్చించారు. అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి కన్సార్టియంకు 1691 ఎకరాలను కేటాయిస్తున్నామన్నారు. మన దేశంలోని ఎన్టీపీసీ, ఓఎన్జీసీ లాంటి సంస్థలే సింగపూర్ సంస్థలన్నారు. 3 దశల్లో భూములు కేటాయిస్తామన్నారు. అమరావతి డెవలప్మెంట్ కంపెనీ వాటా 42% ఉంటుందన్నారు. సింగపూర్ కంపెనీలకు 48% ఉంటుందన్నారు. 1691 ఎకరాలు అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి పార్ట్నర్కి మనం అప్పచెప్తున్నాం. అందులో 42% రాష్ట్ర ప్రభుత్వానికి, 58% సింగపూర్ గవర్నమెంట్ కన్సార్టియం కంపెనీస్కి. వాళ్ళ కంపెనీలవి, మన కంపెనీ ఇది.
అదే మరిగా ఇవన్నీ కూడా 3 విడతలుగా మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా సిఆర్డిఏలో ఉంటుంది. 3 బ్యాచెస్ కింద డివైడ్ చేసాం, 3 ఫేసెస్ కింద. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఒక్కొక్క ఫేజ్ ల్యాండ్ ఇస్తాం. ఎకరాకు 4 crores ఇచ్చి ఆ 200 ఎకరాలు తీసుకుంటారు, 4 కోట్ల రూపాయలు ఇస్తారు. ముందు మాత్రం 50 ఎకరాలు నామినల్ ప్రైస్కి ఇస్తాం. వాళ్ళు కోట్ చేసింది 4 కోట్లు కోట్ చేసి అక్కడి నుంచి ఇంకా ఫ్యూచర్లో ఈ రెవెన్యూ మోడల్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వర్కౌట్ చేసి మనకు వస్తుంది. అంటే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మిగిలినటన్నీ కూడా నేను ఇచ్చినట్టు మీరు చూస్తారు, 50 లక్షలకి ఇచ్చాం. ఇక్కడ 4 crores అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్. అయితే దాంట్లో లాభాలు వస్తే విండ్ఫాల్ గెయిన్ కానీ ఇంకోటి వస్తే మనకు 42% మళ్ళీ వస్తాయి. పెరిగే కొందికి మళ్ళీ ఇవన్నీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ పెట్టారు. ఈ డెవలప్మెంట్ కంపెనీ ఎట్లా ఇవ్వాలి అవన్నీ కూడా. రాజధాని నిర్మాణం చేపట్టేందుకు జపాన్కు 200 ఎకరాలు 4 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐకాన్ బిల్డింగ్ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయిస్తున్నామన్నారు. అమరావతి రాజధానిలో ప్రముఖ విద్యా సంస్థ విఐటికు ఎకరా 50 లక్షల చొప్పున 200 ఎకరాలు కేటాయించామన్నారు. టిటిడికి 25 ఎకరాలు, ఇండో యూకే హెల్త్ యూనివర్సిటీ విశాఖపట్నంలో డిఆర్డీఓకు, వివిధ జిల్లాల్లో నెట్ క్యాప్కు భూములు కేటాయిస్తూ తీర్మానం చేశారు. ప్రైవేటు అగ్రికల్చర్, హార్టికల్చరల్, అగ్రి బిజినెస్, వెటనరీ కాలేజీల అనుమతి ఇచ్చేలా నిర్ణయించారు. వంశధార ప్రాజెక్టును 433 కోట్లతోనే త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మనం ఫౌండేషన్ వేసినప్పుడు కూడా ఏ విధంగా చేశాం, అంత మునుపు ప్రజల్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేశాం, దానికి కూడా 2 సింగపూర్, జపాన్ మంత్రులు రావడం, మన ప్రధానమంత్రి రావడం ఇవన్నీ జరిగాయి. దానిపైన కొన్ని దేశాలను కూడా సౌండ్ చేశాం, మీ కంపెనీస్ అని తీసుకురమని. అందులో భాగంగా స్విస్ ఛాలెంజ్ కూడా తీసుకొచ్చాం. జపాన్ సౌండ్ చేశాం, ఈవెన్ యూకేని సౌండ్ చేశాం. ప్రధానమంత్రి యూకేకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమరావతి డెవలప్మెంట్లో పార్ట్నర్స్ అవుతామని వాళ్ళ ఎంఓయూలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి పెట్టాడు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఫాలోఅప్ చేశాం. సింగపూర్ గవర్నమెంటు ఇవన్నిటి వల్ల స్విస్ ఛాలెంజ్ కింద ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశారు 30వ తారీఖున అక్టోబర్ 2015లో. మళ్ళీ దీనిపైన చాలా సిరీస్ ఆఫ్ డిస్కషన్ జరిగాయి రెండు పక్కల. అదే మరి ఐఫోర్డ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం. ఇది కూడా మన దేశంలో ఓఎన్జీసీ కానీ ఎన్టీపీసీ కానీ ఎట్లుంటాయో ఈ 2 సింగపూర్ గవర్నమెంట్ కంపెనీస్, ఇవి నాట్ ప్రైవేట్ కంపెనీస్. ఇందులో అసెండా సింగ్ బ్రిడ్జ్లో 100% గవర్నమెంట్ ఈక్విటీ ఉంది. మనం కట్టేదంతా కూడా మీరు ప్లీజ్ 1 minute, మనం కట్టేది ఏంటంటే క్యాపిటల్ కడుతున్నాం, మిగిలినంతా లేఅవుట్ తయారు చేస్తాం, నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ పెడతాం, దానికి కూడా ఛార్జెస్ వసూలు చేస్తాం. అదే మరి కంపెనీలు వస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మనకు ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయం నుంచి కడతా వస్తాం. ఇది ఒక సైకిల్. ఇది డెవలప్మెంట్, పెట్టుబడి 2 కలిపి ముందుకు పోతాం. రాజధాని నిర్మాణ కట్టడంలో అసత్య ప్రచారం చేస్తున్న మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కీలక పాత్ర పోషించే సమాచార ప్రజా సంబంధాల శాఖ అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం విజయవాడకు తరలి వచ్చింది. స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ కేంద్రంగా పాలన కొనసాగిస్తున్న తొలి రోజు నుండి సమాచార శాఖ అధికారులు విజయవాడ నుండే విధులు నిర్వర్తించారని మంత్రి పల్లె అన్నారు. తాత్కాలికంగా ఘంటసాల సంగీత కళాశాలలో ఉన్న కార్యాలయాన్ని సీఎం క్యాంపుకు సమీపంలోకి మార్చడం అందుబాటులో ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగులను మంత్రి పలుకరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాల్సిన బాధ్యత మన శాఖపైన ఉందని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేష్, ఏడీ, జేడీ, డీడీలతో పాటు డిపిఆర్ఓలు, డివిజనల్ పిఆర్ఓలు, ఏపీఆర్ఓలు పాల్గొన్నారు. విదేశీ కంపెనీలకు భూములు దారాదత్తం చేసేలా ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతికి మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామంటున్నా కాదని స్విస్ ఛాలెంజ్పై శ్రద్ధ చూపడంలో ఆంతర్యమేమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పార్థసారథి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ
వేలాది కోట్ల రూపాయలను దోచుకునేందుకే ఛాలెంజ్ పథకాలను తెచ్చారని విమర్శించారు. కేల్ అండ్ కేర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ పద్ధతి కాదని నివేదించినప్పటికీ అదే విధానాన్ని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ప్రతిపక్షాలను ప్రజల ఆమోదం లేకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. కేబినెట్ మీటింగ్ నారాయణ కోచింగ్ లాగా తయారైందని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయం అయినా నీరు లేక రైతులు విలువెల్లాడుతుంటే పట్టకుండా రియల్ ఎస్టేట్ మీద శ్రద్ధ చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా ఆమోదయోగ్యమైన రాజధానికి వైసీపీ ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ రాజధానిని వదిలేయాలి అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన సందర్భంలో రైతాంగానికి కావాల్సిన ఒక రకం విత్తనాలు అయితే వేరే రకం ఉంది, తీసుకోండి, కావాలంటే తీసుకోండి, లేకపోతే పోండి అని చెప్పేసే విధంగా అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ప్రకటనలు చేయలే. అసలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో కూడా రైతుల్ని గాలికి వదిలేసింది ప్రభుత్వం. సరే, వాళ్ళు విత్తనాలు ఎక్కడన్నా ఏదో ఒక రైతు దగ్గర తెచ్చుకుని నార్మల్ పోసుకుందామంటే అసలు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయలేని దుస్థితిలో ఉంది ప్రభుత్వం. ఫలానా తారీఖుకి మేము నీళ్ళు ఇస్తాము, లేకపోతే మేము ఇంతే నీళ్ళు ఇవ్వగలము చెప్తున్నారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అయిపోయింది అంటున్నారు. అయిపోతే మీరు ఎందుకు స్పష్టంగా ఈ రైతాంగానికి నీళ్లు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పలేకపోతుందో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈ మంత్రులందరూ కూడా చేతకాని వాళ్ళని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలి. కొన్ని లక్షల మంది రైతాంగం, కొన్ని లక్షల ఎకరాలు ఆయకట్టుకి సంబంధించిన రాజధాని నిర్మాణం అనేది ఈ ప్రజలు మీకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఆ వరాన్ని దుర్వినియోగం చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అమరావతి నిర్మాణానికి కానీ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మేము అడ్డుపడము, మేము సహకరిస్తాము. కానీ దాంట్లో లోపాయకారి ఒప్పందాలు, అండర్ హ్యాండ్ డీలింగ్స్, దోపిడీ, మీ వాళ్ళకి మీ కంపెనీలకి లాభం చేయటం కోసం మీరు విధానాల్ని తయారు చేయొద్దు అని చెప్పి. వైద్యం చేయించుకునే స్తోమత లేదని 9 నెలల చిన్నారికి మెర్సీ కిల్లింగ్కు అనుమతి ఇవ్వాలని కోరిన వైనంపై సీఎం చలించిపోయారు. చిన్నారి జ్ఞానసాయి కాలేయ మార్పిడికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అందిస్తామన్నారు. తక్షణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావును ఆదేశించారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం ఆర్ఎస్ కొత్తపల్లికి చెందిన రమణప్ప సరస్వతిలకు 9 నెలల క్రితం ఓ ఆడపిల్ల పుట్టింది. పాప పేరు జ్ఞానసాయి. బిలియర్ అట్రిషియా అనే లివర్ వ్యాధితో బాధపడుతోంది. దీంతో అనేక ఆసుపత్రుల వద్దకు తిరిగారు. బెంగళూరులో చూపించగా లివర్ మార్పిడి చేయాలని, అందుకు 30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. సాయం కోసం అర్థించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తంబళ్లపల్లి కోర్టును ఆశ్రయించి తమ బిడ్డకు కారుణ్య మరణం ప్రసాదించాలని విన్నవించారు. తమ పరిధి కాదని హైకోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తి చెప్పారు. జ్ఞానసాయి కథనాలను మీడియాలో ప్రసారం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు చలించిపోయారు. ఆదుకుంటాం, వైద్యం అందిస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనతో చిన్నారి తల్లిదండ్రులు ఆనందించారు. తమ బిడ్డకు ప్రాణం పోసి బతికిస్తారన్న ఆశ వాళ్లలో చిగురించింది. తగ్గలేదు, మళ్ళీ తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కూడా అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు రాసిచ్చినారు. అక్కడ ఎంఎస్ రామయ్యలో చూపించినాము. అక్కడ సర్జరీ చేసినారు. 3 నెలలకు రిజల్ట్ వస్తుంది అన్నారు, కానీ ఆపరేషన్ సక్సెస్ కాలేదు. మళ్ళీ నారాయణ దయాలయకు రాసిచ్చినారు. అక్కడ 15 లక్షలు ఆపరేషన్ అయిన తర్వాత నెలకు 50,000 ఖర్చు వస్తుంది అన్నారు. మొత్తం 30 లక్షలు అట్లా కాళ్ళు అన్నారు సార్. మాకు అంత స్తోమత లేదు. మా అమ్మాయిని బతికించుకోవాలని దాతలు సహాయం చేయాలని మేము కోరుతున్నాము. ఎవరు సహాయం చేయలేకపోతే ఇంకా మా అమ్మాయిని మేము చంపుకుని వెళ్ళాలి. 4 months వెయిట్ చేయమని చెప్పినారు. సక్సెస్ అవుతుందా లేదా అనే దానికోసం 4 months వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు
లాస్ట్ మేలో పోయి చెకప్కి పోతే లేదమ్మా అది సక్సెస్ కాలేదు, గ్యారెంటీగా లివర్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అప్పుడు నారాయణ ఉదయాలయంలో ఎంఎస్ రామయ్యలో వాళ్ళు రెఫర్ చేసినారు. అక్కడ పోతే వాళ్ళు ఓన్లీ ఆపరేషన్కి మాత్రమే 15 lakhs ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పినారు. మళ్ళీ దాని తర్వాత నెల 40,000 50,000 వరకు ఖర్చు వస్తుంది. మీరు అమౌంట్ అంతా హైదరాబాద్ నుండి అమరావతి రాజధానికి ఉద్యోగులు తరలివస్తున్నారు. కొత్త ప్రాంతంలోకి వస్తున్నామన్న సంతోషం ఒకవైపు, పాత ప్రాంతం విడిచిపెడుతున్నామన్న బాధ మరోవైపు ఉద్యోగుల్లో స్పష్టంగా కనిపించింది. ఏపీకి వస్తున్న ఉద్యోగులకు వెల్కమ్ టు విజయవాడ అంటూ ఫ్లవర్ బొకేలు అందించి స్వీట్లు పంచిపెట్టి మరీ స్వాగతం పలుకుతున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ప్రత్యేక బస్సులో తరలివచ్చిన ఉద్యోగులు స్టేట్ గెస్ట్ ఆవరణలోని కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. సమాచార శాఖ ఉద్యోగులకు కృష్ణా జిల్లా ఎన్జీఓ నేత సాగర్ ఆధ్వర్యంలో ఎన్జీఓలు ఘన స్వాగతం పలికారు. మనమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులం. విభజనకు ముందు హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వసతులు సౌకర్యాలు కాస్తంత తక్కువగా ఉన్నా సర్దుకుపోవాలి, కొంతకాలం తప్పదంటున్నారు. ఉద్యోగుల కోసం ఫిట్మెంట్, ఎలవెన్స్లు, పని దినాలు తగ్గింపు, ప్రత్యేక రైలు లాంటి సౌకర్యాలతో పాటు హాస్టల్స్ సౌకర్యం కల్పించిందని ఉద్యోగులు ఒకరికొకరు చర్చించుకుని కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మేమున్నాము మీకు అండాదండ అంటూ ఎలాంటి సహాయమైనా అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు అక్కడి మిత్రులు ఎంతో బాధపడ్డారని, అదే బాధ తమకు ఉందన్నారు. అయితే అమరావతికి రాగానే తమ పట్ల చూపిన ఆదరణ, కొత్త వాతావరణం, కొత్త ప్రాంతం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఉద్యోగులు. అది ఏంటంటే 2 years నుంచి చేస్తున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ చేయాలని ఉన్నది. ఏదో తెలంగాణకి ఎట్లా అట్లా వస్తాం కాబట్టి ధైర్యంతో ఇక్కడ వచ్చి చేయాలని అనుకుంటున్నాం. మండే నుంచి చూడాలా ఏంటిది ఏంటన్నది. లక్ష్మి. ఎలా ఉన్నాయండి ఇక్కడ మీకు? ఇంకా తెలియదు సార్, నేను ఫస్ట్ టైం విజయవాడకి రావడం. హైదరాబాద్ అంతా తిరిగినా కానీ విజయవాడ ఎక్కడ అని వెళ్ళలే, ఫస్ట్ టైం విజయవాడకి రావడం. నేటివిటీ విజయవాడ తీసుకున్నాను. హైదరాబాద్ నుంచి డెవలప్ అనుకోకుండా బైఫర్కేషన్ జరిగింది కాబట్టి మన దాన్ని మనం డెవలప్ చేసుకోవాలని ఇక్కడ ఆఫీస్ అన్ని చూసారు కదండి, ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ ఎప్పుడైనా కొత్తగా ఏర్పడినప్పుడు ఫెసిలిటీస్ అన్నీ నిదానంగా ఏర్పడతాయి. చేయాల్సిందే మా లీడర్స్ అందరూ సీఎం అడుగుతానే ఉంటారు. మాకు లేడీ ఎంప్లాయీస్ కావాలని అడిగారు. అట్లాగే అడుగుతారు. ఏదన్నా ఉంటే మేము లీడర్స్ చెప్తాం, లీడర్స్ వెళ్ళి సీఎం మాకు అడిగినంత వరకు ఇస్తూనే ఉన్నారు ఆయన. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, మొన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇవాళ సహకార శాఖ గుంటూరులో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. సమాచార శాఖ ఉద్యోగులు ఇవాళ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం, సమాచార శాఖ ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, రేపు ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ అండ్ ట్రైనింగ్ ఆఫీస్ ఉద్యోగులు రావడం, ఇట్లా ఈ వారంలోనే దాదాపు 50% పైగా శాఖాధిపతులు ఉద్యోగులందరూ కూడా తరలి వచ్చే ప్రక్రియ. అక్కడ ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉద్యోగులు హైదరాబాద్ వదిలిపెడుతున్నారు. విజయవాడ గుంటూరు రాగానే చాలా సంతోషంతో ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితులకు యాక్సిమేట్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ ఉద్యోగులుగా వారికి మౌలిక సౌకర్యాలు కల్పనలోను ఇక్కడ వీళ్ళతో అడ్జస్ట్ అయ్యే విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన రాజధాని నుంచి తరలి వస్తున్న ఉద్యోగులందరికీ స్వాగతం పలుకుతూ ఇది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం. ఇది 95 టెక్స్టైల్స్ పరిశ్రమలను గాడిలో పెట్టేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. టెక్స్టైల్స్ రంగంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. టెక్స్టైల్స్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను కల్పించాల్సిన రాయితీలు, ప్రభుత్వంపై పడుతున్న భారం, కార్మికులు కోల్పోతున్న ఉపాధి అంశాలను చర్చించారు. 2005-2010 మధ్య నెలకొన్న టెక్స్టైల్స్ పరిశ్రమలకు రాయితీలు ప్రకటించారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, సిద్ధా రాఘవరావు, అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. 4వ ఇష్యూ టెక్స్టైల్స్ సంబంధించినంత వరకు కూడా ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాం, క్యాబినెట్కి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇది దీంట్లో ప్రధానమైనటువంటి ఇవాళ రికమెండేషన్స్ కూడా ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుని రికమెండ్ చేస్తున్నాం క్యాబినెట్కి. కొన్ని ఇండస్ట్రీస్ దాదాపు 62 ఇండస్ట్రీస్ రెండింటికి కూడా యూనిఫామ్గా 0.75 రికమెండ్ చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 250 crores భారం పడుతుంది. పంచాయతీ ఏదో విధంగా భారం పడినప్పటికీ కూడా ఈ యొక్క మొత్తం యూనిట్స్ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్
గ్రూప్ 62, సెకండ్ గ్రూప్ 33, మొత్తం 95 షుగర్ ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగుపడాలనే ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఫార్మర్స్ కూడా ఈ కాటన్ గ్రోయర్స్ కానీ వీళ్ళకు కూడా వెసులుబాటు కలగాలి, కావాల్సినటువంటి పంట పండించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలంటే రేట్ కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 250 crores భారం అయినప్పుడు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి వాహనాల తయారీలో పేరుగాంచిన అశోక్ లేలాండ్ ఓ కొత్త మోడల్ స్కూల్ బస్సును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అత్యంత ఆధునికమైన వసతులతో సన్షైన్ పేరుతో సిద్ధం చేసిన బస్సును విజయవాడలో ప్రారంభించారు. అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ మీ గెలుపు మా గెలుపు అనే నినాదంతో అశోక్ లేలాండ్ ముందుకు సాగుతుందన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని ప్రయాణం సాగించే విధంగా సన్షైన్ను డిజైన్ చేయడం జరిగిందన్నారు. విశాలంగా 40 సీటింగ్ ఉండే ఈ బస్ సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ బస్ కోడ్ వచ్చే ముందు మేము ఆ బస్ కోడ్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా అందరికంటే ముఖ్యంగా మన స్కూల్ వెళ్ళే పిల్లల కోసము భద్రతగా ఉండాలని ఒక కొత్త బస్ని డిజైన్ చేసాము. దాని పేరు సన్షైన్. అది వాళ్ళ విజయవాడలో లాంచ్ అవబోతుంది, నేషనల్ లాంచ్ ఇవాళ. ఈ బస్లో సుమారు 200 పిల్లల పైన ఇన్పుట్ తీసుకున్నాం మేము. ఎలా డిజైన్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, ఫ్లోర్ హైట్ నుంచి, కంఫర్ట్ నుంచి, డ్రైవర్తో కూడా మాట్లాడాం, చాలామంది డ్రైవర్స్తో మాట్లాడాం, స్కూల్ ప్రిన్సిపల్స్తో మాట్లాడాం ఏమేం చేయాలని. కాకపోతే అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్, అందరికంటే ఎక్కువ ఇన్పుట్ మేము పిల్లల దగ్గర తీసుకున్నాము. ఆ తర్వాత మేము సేఫ్టీగా డిజైన్ చేసాము. ఇప్పుడు దాకా మెజారిటీ ఆఫ్ ద బస్సెస్ మేము చాసీగా అమ్మి బాడీ బయట చేసేవారు. ఫస్ట్ టైం ఫుల్ బాడీ అశోక్ లేలాండ్ నుంచి తయారై వస్తుంది మా ఫ్యాక్టరీ నుంచి. ఈ బస్ ఇట్లా పడిపోయినా, గుంటలో పడిపోయి ఇట్లా పక్కకి వెళ్ళిపోయినా కళారంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సినిమా డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమేష్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసోసియేషన్ గుర్తింపు కలిగిన డాన్సర్లకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. కళను నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న డాన్సర్లను ప్రోత్సహించాలని కోరారు. ఉద్దేశంతో అందరికీ మంచి ఆఫర్స్, బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది డాన్స్ మాస్టర్స్ని ఒక తాటి మీద నిలబెట్టాలనే ప్రయత్నమే ఈ మా డాన్స్ మాస్టర్స్ సీనియర్స్ ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అన్ని విధాల ఇక్కడ ఈవెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఇక్కడ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ డ్యాన్స్ మాస్టర్స్ అలాగే డాన్సర్స్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపటి రోజు ఈ కార్డ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఈ సమావేశం జరగడం జరుగుతుంది. అలాగే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ని మమ్మల్ని ప్రొవైడ్ చేయట్లేదు. అదేవిధంగా ఈవెంట్ షోస్ కూడా బాగా తగ్గిపోయినాయి. అందుకని లాస్ట్ ఇయర్ సినిమా డాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ కృష్ణా జిల్లా అని చెప్పి ఇక్కడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా యూనియన్ స్థాపించుకున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూలు, కాలేజెస్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్కి కొరియోగ్రాఫర్స్గా 10 నుంచి 15 వేల రూపాయల వేతనం ఇచ్చి మమ్మల్ని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కాకుండా డ్యాన్స్ మాస్టర్స్ కారు అండ్ డాన్సర్స్ కారాళ్ళు ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి డాన్సర్స్ అని చెప్పి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అలా కాకుండా ఏంటంటే యూనియన్ స్థాపించుకొని బెస్ట్ కొరియోగ్రాఫర్స్ అండ్ బెస్ట్ డాన్సర్స్కి గుర్తింపు కార్డులు ఇచ్చి రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. గుంటూరు నగరంలో సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి టోపీ ధరించి ప్రత్యేక నమాజ్ చేశారు. ఉపవాస దీక్షలు చేసిన వారితో కలిసి విందు ఆరగించారు. రంజాన్ మాసం పవిత్రతను, విశిష్టతను కొనియాడారు. ఇఫ్తార్ విందులో మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా గుంటూరులో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం, భూములు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం.
టెక్స్టైల్స్ రంగంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ, చేయూత ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి యనమల రామకృష్ణుడు. హైదరాబాద్ నుండి అమరావతికి తరలివస్తున్న ఉద్యోగులు, స్వీట్లు పంచి స్వాగతం పలికిన ఎన్జీఓలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.